ఈ కథ ముగ్గురు కుర్రాళ్ళదే. వాళ్ల పేర్లు రాజు, వికాస్ ఇంకా రాజత్. అందరికన్నా ముందు రాజు గురించి మాట్లాడుకుందాం. రాజు చాలా పేద ఇంటికి చెందినవాడు. అతని నాన్నగారి ఆరోగ్యం ఎప్పుడూ బాగుండేది కాదు. రాజు కొండలు కొట్టే పని చేస్తుండేవాడు. ఒకరోజు రాజు నాన్నగారు రాజుని పిలిచి ఇలా అంటారు, నా భవిష్యత్తు బాగుండాలంటే అసలు నేనేం చేయాలి నాన్నగారు? బాబూ, నువ్వు ఆ మాయా ఖజానా గురించి వెతుకు. దాని గురించి మన పూజారి. అంతవరకు చెప్పి రాజు నాన్నగారు చనిపోయారు. తర్వాత ఏంటి నాన్నగారు? గ్రామంలో చాలా మంది పూజారులు ఉన్నారు. వాళ్లలో ఎవరు? ఇప్పుడు మనం వికాస్ గురించి మాట్లాడుకుందాం. వికాస్ కుటుంబం ఒక మధ్యతరగతి కుటుంబం. అతని నాన్నగారు ఒక బట్టల వ్యాపారి. ఒకరోజు వికాస్ అతని నాన్నతో ఇలా అంటాడు, నాన్నగారు, నేను పెద్దవాణ్ణయ్యాను. నీ వ్యాపారాన్ని నాకిస్తే నేను చూసుకుంటాను. నేను నీకు నా వ్యాపారం ఇవ్వాలనుకోవడం లేదు. నీ వ్యాపారాన్ని నువ్వు సొంతంగా మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. సరే నాన్నగారు, నేను వ్యాపారం మొదలు పెట్టడానికి నాకు కావలసిన డబ్బులు కూడా మీరే ఇవ్వండి. నేను నీకు ఎలాంటి డబ్బులు ఇవ్వను. ఆ డబ్బులు కూడా నీ సొంతంగా నువ్వు సంపాదించుకో. కానీ నాన్నగారు, నేను డబ్బులు ఎక్కడ తీసుకురాను? నువ్వెప్పుడైనా మాయా ఖజానా గురించి విన్నావా? నేనైతే మాయా ఖజానా కథ గురించి అయితే విన్నాను. అది కేవలం కథ మాత్రమే. నిజానికైతే అలాంటిదేమీ లేదు. అరే, వెతకుండా నువ్వెలా చెప్తున్నావు మాయా ఖజానా లేదు అని? నువ్వు మాయా ఖజానాని వెతికి తీరాలని నేను అనుకుంటున్నాను బాబు. కానీ నాన్న, కానీ గీని ఏం లేదు. నువ్వు మాయా ఖజానాన్ని వెతికిన తర్వాతే నీ వ్యాపారానికి డబ్బులు దొరుకుతాయి. ఇప్పుడు వెళ్ళెక్కడి నుంచి. ఇప్పుడు మనం వెళ్దాము మూడవ కుర్రాడు రజత్ దగ్గరికి. అతను రాజకుమారుడు. నాన్న, నేనిప్పుడు రాజ్యాన్ని ఏలడానికి యోగ్యుణ్ణయ్యాను. అవును బాబు, కానీ ఇప్పుడు ఒక్క వస్తువు మాత్రమే వెలితిగా ఉంది. ఇప్పుడు ఇంకా ఏం తక్కువైంది నాన్నగారు? ఇది ఒక మణిపూర్ గ్రామం యొక్క కథ. నీకు చెప్తాను విను. ఈ గ్రామం మన రాజ్యంలో భాగమే. చాలా సంవత్సరాల క్రితం మణిపూర్ అనే గ్రామంలోని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఎప్పుడూ ఒక కల వస్తూ ఉండేది. తన ఇంటి కింద ఖజానా ఉందని. ఒకరోజు కమల ధైర్యం చేసి తన ఇంటిని, దాని కింద భూమిని తవ్వించింది. తవ్విన తర్వాత తనకొక కాగితం దొరికింది. అందులో ఏం రాసి ఉందంటే ఖజానా వంతెన కిందుందని. ఆ తరువాత చాలా సంవత్సరాలుగా రాజ్యంలో ఉన్న వంతెనల కింద అందరూ తవ్వించి చూశారు, కానీ ఏమీ దొరకలేదు. కానీ ఆ కాగితంలోని ఇలా రాసి ఉంది, ఎవరైతే ఆ ఖజానాని సంపాదిస్తారో వాళ్లే ఈ రాజ్యాన్ని ఏలతారని. అందుకే నువ్వు ఆ ఖజానాని వెతికి తీరాలని నేను అనుకుంటున్నాను బాబు. నువ్వు ఖజానాని వెతకడానికి వెళ్ళు. దానిని సంపాదించిన తర్వాత నువ్వు ఈ రాజ్యాన్ని ఏలగలుగుతావు. సరే నాన్నగారు, నేను ఆ ఖజానాని వెతికి సంపాదించడానికే వెళ్తున్నాను. ముగ్గురు కుర్రాళ్ళు రాజు, వికాస్ ఇంకా రజత్ ముగ్గురు ఖజానాని వెతకడానికి వెళ్తారు. వాళ్ళు ముగ్గురు ఒకటే రాజ్యానికి చెందినవారు. రాజు ఒకరి తర్వాత ఒకరిగా అందరూ పూజారులను కలుస్తాడు. అప్పుడు ఒక పూజారి రాజుకి అదే కథ వినిపిస్తాడు, ఏదైతే రజత్ నాన్నగారు రజత్కి వినిపించాడు. ముగ్గురు అవే వంతెన దగ్గరికి వెళ్తారు. ఎక్కడైతే తవ్వకాలు జరగలేదు, కానీ వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట అప్పటికే తవ్వకాలు జరిగిపోయి ఉంటాయి. రాజ్యంలోని అంతిమ పూజ దగ్గర ముగ్గురు కలుస్తారు. అరే, మీరిద్దరు కూడా ఆ ఖజానాని వెతకడానికే వచ్చారా? వికాస్ ఇంకా రజత్ అవును అని తల ఊపుతారు. అయితే పద, మనం ముగ్గురం కలిసి ఏదో ఒకటి నిర్ణయించుకుందాం. ఎలాంటి నిర్ణయం? కథలో మనం విన్నట్టు ఎవరైతే ఖజానాని వెతుకుతారో, దాన్ని సంపాదిస్తారో వాళ్లకే అసలైన శాసించే అధికారం లభిస్తుంది అని. ముగ్గురం కలిసి వెతుకుదాం. దొరికితే ముగ్గురం సమానంగా పంచుకుందాం. ఆ తరువాత రాజ్యాన్ని కూడా మనం ముగ్గురం సమానంగా ఏలుదాం. నేను ఒప్పుకుంటాను. నేను కూడా ఒప్పుకుంటాను. అయితే పదండి, మనం దీన్ని తవ్వే కంటే ముందే ఏదైనా తినేసి వద్దాము. సరే అన్నా, నాకు కూడా ఆకలిగా ఉంది. అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. పదండి, వెళ్ళి మామిడి పండ్లు తిందాం. అక్కడ విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. ముగ్గురు మిత్రులు చెట్టు మీద ఉన్న తియ్యటి మామిడి పండ్లు కోసుకొని తింటారు. ఆ తర్వాత అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.
హఠాత్తుగా ఆ ముగ్గురికి ఎవరిదో శబ్దం వినబడుతుంది. మీ దగ్గర ఏమైనా పండ్లు ఉన్నాయా? నాకు ఇవ్వండి. నేను ముసలిదాన్ని అయిపోయాను. నేను చెట్టు పైకి ఎక్కలేను. ఒక్కటే దగ్గర ఉంటాను. ముగ్గురు చూస్తే అక్కడ ఒక ఉడత ఉంటుంది. ముగ్గురు కలిసి ఒక్కొక్క మామిడి పండు కోసి ఆ ఉడతకి ఇస్తారు. ఉడత కడుపు నిండా మామిడి పండ్లు తింటుంది. ఇంకా ఇలా అంటుంది, నాకు తెలుసు, మీ ముగ్గురు ఖజానాని వెతకడానికి వెళ్తున్నారని. నేను మీకు ఒక సంకేతాన్ని ఇస్తాను. ఎలాంటి సంకేతం? ఏ వంతెన కింద అయితే ఖజానా ఉంటుందో ఆ భూమి కింద ఎండిపోయిన పసుపు ఆకులు ఉంటాయి. సరే, కనీసం ఒక్క గుర్తైనా సరే దొరికింది. ఎండిపోయిన పసుపు ఆకులు. ఆ వంతెన కింద పసుపు ఆకులు లేవు కాబట్టి ఇక్కడ తవ్వడం అనవసరం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక ఇదే చివరి వంతెన మన రాజ్యంలో. ముగ్గురు బాధపడుతూ కూర్చుంటారు. వాళ్ళకనిపిస్తుంది ఇంక వాళ్ళు ఖజానాని కనిపెట్టలేరు అని. కానీ అప్పుడే వాళ్ళకి ఒక ముసలావిడ కనిపిస్తుంది. తను అడుక్కుంటూ ఉంటుంది. భగవంతుడి పేరు పైన ఏదైనా ఇవ్వండి బాబు. ముగ్గురు ఆ ముసలావిడకి భిక్ష వేస్తారు. హఠాత్తుగా ఆ ముసలావిడ ఆత్మలా మారిపోతుంది. నాకు తెలుసు, మీ ముగ్గురు ఖజానాను వెతకడానికి వచ్చారని. నేను ఖజానా గురించి మీకు ఒక సంకేతం ఇవ్వాలనుకుంటున్నా. నువ్వు మాకు ఎలాంటి సంకేతం ఇస్తున్నావు? ఏ వంతెన కింద అయితే ఖజానా ఉంటుందో అక్కడ భూమిపైన కొన్ని సైన్యాలు పడి ఉంటాయి. ఇంకా ఇంకొక మహత్వపూర్ణమైన మాట. ఏ రోజు అయితే కమల ఖజానా గురించి మాట్లాడిందో ఆ రోజు మీ రాజ్యం కాలం వర్ణం అన్నిటికన్నా చాలా ముందుకు వెళ్తుంది. అందుకే మీరు మీ రాజ్యం బయటకు వెళ్ళి కూడా ఖజానాని వెతకాలి. అలా చెప్పి ఆ ఆత్మ మాయమైపోతుంది. ఇప్పుడు మన పని చాలా కష్టమైపోయింది. రాజ్యం బయటైతే చాలా వంతెనలే ఉన్నాయి. నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ మన దగ్గర కేవలం 2 గుర్తులు మాత్రమే ఉన్నాయి. ముగ్గురు రాజ్యం దాటి ముందుకు వెళ్తారు. అప్పుడే ఒక కుక్క వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది. కుక్కకి ఆకలిగా ఉందేమో. రాజు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని ఆ కుక్కకి బిస్కెట్ తినిపిస్తాడు. హఠాత్తుగా ఆ కుక్క మాట్లాడుతుంటుంది. నాకు తెలుసు మీరు ఖజానాని వెతుకుతున్నారని. నువ్వు నాకు బిస్కెట్ తినిపించావు కాబట్టి నీకు ఒక సంకేతం ఇస్తా. సరే, నువ్వు మాకు సంకేతం ఏంటో చెప్పు. ఆ ఖజానా ఉన్న వంతెన కింద వంకరగా తిరిగిన తోక ఉన్న కుక్క ఉంటుంది. ధన్యవాదాలు మిత్రమా. అయితే మనకిప్పటికీ ఎన్ని సంకేతాలు దొరికాయి? ఇప్పటికి మనకి 3 సంకేతాలు దొరికాయి. పసుపు ఆకులు, బంగారు నాణ్యాలు, తోక వంకరగా ఉన్న కుక్క. ముగ్గురు కాస్త ముందుకు వెళ్ళగానే వాళ్ళకి ఒక వంతెన కనబడుతుంది. కానీ అక్కడ పసుపు రంగు ఆకులు కానీ బంగారు నాణ్యాలు కానీ ఏమీ కనపడవు. ఇంక వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం ఇక్కడ తవ్వి చూద్దామా? ఇక్కడ కేవలం ఒక్క సంకేతం మాత్రమే కనిపిస్తుంది కదా. సరిగ్గా చూడండి, ఇక్కడ ఒక్క సంకేతం కూడా లేదు. ఈ కుక్క తోక కూడా వంకరగా లేదు, తిన్నగా ఉంది. ముగ్గురు ఇంకాస్త ముందుకు వెళ్తారు. అప్పుడు వాళ్ళకి ఇంకొక వంతెన కనబడుతుంది. అక్కడ పసుపు రంగు ఆకులు పడి ఉంటాయి. ముగ్గురు కుర్రాళ్ళు అక్కడ ఇంకా 2 సంకేతాలను వెతుకుతుంటారు. ఇక్కడ బంగారు నాణ్యాలు కూడా లేవు. ఇంకా ఇక్కడ కుక్క కూడా లేదు. కానీ ఇక్కడ పసుపు రంగు ఆకులైతే ఉన్నాయి. మనము అన్ని సంకేతాలని కలిపి చూడాలని ఏం లేదు కదా. ఈ సంకేతాల మాయలో మనం పడిపోయి ఆ ఖజానాని పోగొట్టుకోలేం. అసలు ఆ సంకేతాల మీద నమ్మకమేముంది? మరి నమ్మకమైతే నాకు ఖజానాపై కూడా లేదు. మనం ఒక మామూలు కథ విని దీనికోసం వచ్చాం. ఇవన్నీ నమ్మదగిన విషయాలేం కాదు. నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ మనం ఓటమిని ఒప్పుకోలేదు. ఒకవేళ ఉండుంటే మనం దాన్ని వెతికి తీరాల్సిందే. ఇక్కడ తవ్వుదాం. వాళ్ళు అక్కడ ఆ వంతెన కింద దొరుకుతారు. కానీ వాళ్ళకక్కడ ఏమీ దొరకదు. మనం సంకేతాల్ని నమ్మాల్సిందే. ఎందుకంటే మనకు ఈ సంకేతాలు ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా స్వార్థపరులు కాదు. వాళ్ళు సంకేతాల్లోని భాగం కూడా అడగలేదు. కాబట్టి మనం వాళ్ళ మాటల్ని నమ్మాల్సిందే. ఇంకాస్త దూరం వెళ్ళిన తర్వాత ముగ్గురు ఒక వంతెన దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక కుక్క ఉంటుంది. పసుపు రంగు ఎండిపోయిన ఆకులు ఉంటాయి. ఇంకా కొన్ని బంగారు నాణాలు కూడా ఉంటాయి. రాజు, వికాస్ ఇంకా రజత్
ముగ్గురు కలిసి అక్కడ తవ్వుతారు తొందరగా. ఇంకా వాళ్ళకి అక్కడ ఖజానా దొరుకుతుంది. ఇంకా ముగ్గురి ఆనందాలకి అవధులు లేవు. రాజు, వికాస్ ఇంకా రజత్ లాగా మనం కూడా ఎవరికైనా నిస్వార్థంతో సహాయం చేస్తే మనకి కూడా సంకేతాలు దొరుకుతాయి. ఇంకా మనం కూడా ఏదో ఒక ఖజానా దగ్గరికి ఖచ్చితంగా చేరుకుంటాము.